మొత్తానికి తెలంగాణ తెచ్చిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ ఇప్పుడే అక్క చెప్పింది, తెలంగాణలో ఎవరికి సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా కేసీఆర్నే యాద్ చేసుకుంటానని. ఎందుకు యాద్ చేసుకుంటారంటే మన ఇంట్లో పెద్ద మనిషి కాబట్టి, మన బాపు లాంటోడు కాబట్టే కేసీఆర్ని ఇవాళ సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా తెలంగాణ సమాజం యాద్ చేసుకుంటున్నది. ఎక్కడ ఒక ముసలవ్వ దగ్గరకు పోయి అడిగినా అవ్వ పెన్షన్ వస్తుందా అంటే అవు కొడుక వస్తుంది, నా పెద్ద కొడుకు కేసీఆర్ ఇచ్చిన పెన్షన్ 2000 గదే వస్తుందని చెప్పి ఒక తల్లి చెప్తున్నది. ఒక ఆడపిల్ల తల్లి దగ్గర పోయి ఏమా నీ బిడ్డ పెళ్ళైందా అంటే లగ్గం చేసిన కొడుక ₹1,00,000 వచ్చింది కేసీఆర్ ఉన్నప్పుడు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, ఆ కాన్పుకు పోతే ఆఖరి కేసీఆర్ కిట్ ఇచ్చిండు అని చెప్పి ఆ తల్లి చెప్తున్నది. ఇట్లా ఏ ఒక్కరిని కదిపినా రైతు దగ్గర, ఏ రైతు దగ్గర కనబడి మీరు అన్న పడ్డాది రైతు బంధు అంటే ఎక్కడిది, వీడు పచ్చి జూటగాడు ఉన్నాడు, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, కేసీఆర్ ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఆడ నాట్లేసే టైంకు దన్న మంచిగా టింగు టింగు అనుకుంటా పైసలు పడుతుండే, ఇక ఈయన వచ్చినాక పైసలు లేవు, రైతు బంధు లేదు, ఏం లేదు అని చెప్పి రైతులు తిడతా ఉన్నారు. ఇక ముఖ్యమంత్రి గారికి టింగు టింగు అంటే పడది, ఆయనకు టింగు టింగు అంటే నచ్చదు, ఎందుకంటే కేసీఆర్ అదికి వస్తాడు, అందుకే కొత్తది కనిపెట్టిండు. ఏమంటాడు ఇప్పుడు ఆయన, టకీ టకీయా, టకీ టకీ అంటాడు. మీరు పడతాయి చూడు 26 జనవరి రాత్రి 12 బజే షురు, మీరు తెల్లారి నిద్రలేసే వరకు మీకు బ్యాంకులో నిండా పైసలు మొత్తం, అసలు ఎక్కడికక్కడ మీరు ఇట్లా తెరుసుడాల్సిన ఇట్లా పైసలు బయటకు వస్తాయని చెప్పిండు. పడ్డాయా పైసలు మరి టకీ టకీమని పడ్డాయా? చెల్లె మీకు 2500 పడ్డాయా? పడ్డాయా అయింది మీకు? శంకర్పల్లిలోకి యాదనగిరి ఏమైనా ఇచ్చిండేమి? ఏమి లేవుగా. టకీమని 2500 దిక్కులేవు. ముసలోళ్ళకు పెన్షన్లను ఆశ పెట్టిండు. ఏమన్నాడు ముసలోళ్ళకు? కేసీఆర్ ముసలోనికి ఇస్తుండు, లేకపోతే ముసలవ్వకి ఇస్తుండు, మీరు నాకు గుద్దుండ్రి, గుద్దుతే ముసలోనికి 4000, ముసలవ్వకు 4000, ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరికి 4000 ఇస్తా అని చెప్పిండు. పడుతున్నాయా మరి టకీమని 4000? టకీ లేదు టుకీ లేదు. మళ్ళీ రైతులకు చెప్పిండు, కేసీఆర్ 10,000 ఇస్తుండు బిచ్చం ఇచ్చినట్టు, నేను 15,000 ఇస్తా అన్నాడు. వచ్చిందా 15,000 కన్నా? రైతు కూలీలకు 12,000 అన్నాడు. ఇక మా ఆడబిడ్డలకు కొద్దిగా బంగారం సెంటిమెంట్ ఉంటుంది కదా, దాన్ని పట్టిండు. పట్టి ఏం చేసిండు? కేసీఆర్ ₹1,00,000 ఇస్తాడు, అది కూడా ఎప్పుడు ఇస్తుండు కేసీఆర్? పిల్లలు పుట్టినకి ఇస్తుండు. మీరు నా కోటెత్తే లగ్నపత్రిక పెట్టుకోగానే తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. వచ్చిందా తులం బంగారం వాళ్ళకన్నా? తులం బంగారం మరి బంగారం షాపులో నమ్ముతలేరా? ముఖ్యమంత్రికి బంగారం దొరుకుతలేదా, పతారలేదా? మొత్తానికైతే ఈ రాష్ట్రంలో ఈలనాలనని కాదు, అందరు కొంప ఉచ్చుకున్నాడు. రైతులను మోసం చేసిండు, మహిళలను మోసం చేసిండు, ముసలోళ్ళను మోసం చేసిండు, ఉద్యోగస్తులను మోసం చేసిండు, నిరుద్యోగ పిల్లలను మోసం చేసిండు. మా శంకర్పల్లి మండలంలో పాపం ఇదివరకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు భూముల మీద వ్యాపారం చేసుకొని రియల్ ఎస్టేట్లో కొంత సంపాదించుకున్న తమ్ముళ్ళు చాలామంది ఉన్నారు. ఇవాళ వాళ్ళ పరిస్థితి కూడా అధ్వానం అయిపోయింది. మొన్న మీరు చూడవచ్చు, కొంపల్లిలో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి వేణుగోపాల్ రెడ్డి అని చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ప్రభుత్వం వచ్చినాక హైడ్రా పేరు మీద పేదవాళ్ళ కొంప ఉచ్చుకొని పేదవాళ్ళ మీద పడి వాళ్ళ ఇల్లు గులగొడతాడు. మూసి అంటాడు, మూసి మీకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా మన చేవెళ్లకు, మన శంకర్పల్లికి, అదేవిధంగా మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు నీళ్లు తెచ్చేందుకు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు మనం పనిచేస్తుంటే ఇదే కాంగ్రెస్ వాళ్ళు కేసులేసి ఆపిలు. ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఆనాడు ఎక్కడోళ్ళు అక్కడ కోట్లకు పోయి ఇది చక్కగా లేదు, అది చక్కగా లేదు, ఇది వంకర్ ఉంది, అది టింకర్ ఉందని చెప్పి కోట్లకు పోయి ఆపే ప్రయత్నం చేసింది. అయినా 90% పనులు పూర్తి చేసినాం. 90% పనులు పూర్తయినా పాలమూరు రంగారెడ్డి పథకానికి మొత్తం రిజర్వాయర్లు తయారైనవి. ఈయన చేయాల్సిందల్లా రేవంత్ రెడ్డి గారు కాలువలు దవ్వాలి, నీళ్లు తీసుకురావాలి, ఆడికెళ్ళి శ్రీశైలంకి వెళ్ళి మన చేవెళ్ళ దాకా నీళ్లు తెచ్చే సౌలతు. ఇంకొక 10 పైసలు ఖర్చు పెడితే, 90 పైసలు కేసీఆర్ ఖర్చు పెట్టిండు, ఒక 10 పైసలు ఖర్చు పెడితే మీకు నీళ్ళు వస్తాయి. కానీ ఆయనకు అది ఇష్టం లేదు, ఆ నీళ్ళు ఇయ్యడట. కానీ మూసీ చేస్తారట, మూసీని సుందరవనం చేస్తారట. ఏది వికారాబాద్ అడవులల్లా మొదలయ్యే మూసీని కిందికి తీసుకుపోయి మూసీని నందనవనం చేస్తా, అద్భుతం చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. నేను అడుగుతా ఉన్నా, మూసీతోని పారే ఎకరాలెన్ని, మూసీతోని సాగయ్యే ఎకరాలెన్ని, దాంతో బాగయ్యే రైతులు ఎంతమంది, మూసీ వల్ల సృష్టించే సంపద ఎంత, దీనివల్ల ఏం జరుగుతుంది, ఈ రాష్ట్రానికి ఈ నగరానికి లాభం ఏంది అంటే సమాధానం చెప్పడు. ఎందుకంటే ఆయనకు స్పష్టత ఉంది. 90 పైసలు ఆల్రెడీ అక్కడ ఖర్చు పెట్టినాం పాలమూరు రంగారెడ్డి పొత్తుల పథకంలో. అది పూర్తి చేస్తే కూడా రేవంత్ రెడ్డికి పైసలు రావు, కమిషన్లు దొరికాయి. అందుకే ఏం చేయాలి, మూసీ అని ఒక రంగుల సినిమా, రంగుల కళ చూపెట్టి
దానిలో 1,50,000 కోట్లు ఖర్చు పెట్టి అందులో ఒక 50,000 కోట్లో 70,000 కోట్లో దండుకోవాలి, ఢిల్లీ పెద్దలకు పంపించాలి, నా కుర్సీ కాపాడుకోవాలనే ఒకే ఒక్క తాపత్రయంతో, ఢిల్లీకి మూటలు పంపాలనే ఒకే ఒక్క తాపత్రయంతో ఈ ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు. ఆలోచన చేయండి మీరు దయచేసి. మన ఉద్యమ కాలంలో నీళ్లు, నిధులు, నియామకాలు అని మాట్లాడినాం. నీళ్లు, నిధులు, నియామకాలు. కేసీఆర్ నాయకత్వంలో నీళ్ల విషయంలో ఇంటింటికి మంచిళ్ళు తెచ్చుకున్నాం. నీళ్ల విషయంలో గోదావరిలో, కృష్ణలో ఇటు కాళేశ్వరం కట్టుకున్నాం, 100% పూర్తయింది. అటు పాలమూరు రంగారెడ్డి 90% పూర్తయింది. దగ్గర న్యాయం చేసే ప్రయత్నం చేసినాం. వ్యవసాయ విస్తరణ జరిగి భారతదేశంలో ఇవాళ పంజాబ్ను, హర్యానాను తలదన్ని మన తెలంగాణ వరి వండి చుట్ల, బియ్యం వండి చుట్ల నెంబర్ 1 అయిందంటే అగో నీళ్ల విషయంలో జరిగిన న్యాయమే దానికి కారణం. నిధుల విషయానికి వస్తే కేసీఆర్ గారు ఎన్నడో చెప్పిండ్రు, మన తెలంగాణ మనకైతే, మన సంపద మనకైతే భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రం అవుతామని కేసీఆర్ గారు అప్పుడే చెప్పిండు. చెప్పినట్టే 10 ఏళ్లలో తలసరి ఆదాయంలో, పర్ క్యాపిటా ఇన్కంలో భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణను కూర్చోబెట్టిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను గుర్తు చేస్తూ ఉన్నా. నిధులు అద్భుతంగా తెలంగాణలోని పేదలకు పంచిండు కేసీఆర్. సంపద సృష్టించాలే, పేదలకు పంచాలి అన్నది కేసీఆర్ నినాదం. అందుకే 200 రూపాయ పెన్షన్ 2000, 200 పెన్షన్ 2000 చేసిండు. ఆడపిల్ల పెళ్లికి 1,00,000 రూపాయలు ఇచ్చిండు. 1,00,000 కోట్లు, ఒకటి కాదు రెండు కాదు, 1,00,000 కోట్ల రూపాయలు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో